హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి L2 లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్టేటస్ని చెక్ చేసినప్పుడు సర్వే నేమ్ మరియు మొబైల్ నెంబర్ అనేది చూపించట్లేదు. సో చాలామంది L2 లిస్ట్లో ఉన్న వాళ్ళకి సేమ్ ఇదే విధంగా మనకి సర్వే నేమ్ అనేది చూపించట్లేదు అనమాట. సో ఇలా సర్వే నేమ్ అనేది చూపించకపోతే ఇందిరమ్మ ఇల్లు రాదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో ఈ రోజు వీడియోలో మనం స్టేటస్ని చెక్ చేసినప్పుడు సర్వే నేమ్ ప్లస్ మొబైల్ నెంబర్ అనేది ఎందుకు చూపించట్లేదు, ఇలా చూపించకపోతే మనకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, తెలంగాణలో కొన్ని లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు. వీళ్ళలో చాలా వరకు మనకి ఎవరైతే L2 లిస్ట్లో ఉంటారో అటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారనమాట. ఈ L2 లిస్ట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క స్టేటస్ని చెక్ చేసినప్పుడు చాలా మందికి అయితే సర్వేర్ నేమ్ అనేది చూపించట్లేదు. నేమ్తో పాటు సర్వేర్ మొబైల్ నెంబర్ కూడా చూపించట్లేదు. సో కొద్ది మందికి మాత్రమే సర్వేర్ నేమ్ అనేది చూపిస్తూ ఉంది, అలాగే దాంతోపాటు సర్వేర్ మొబైల్ నెంబర్ కూడా చూపిస్తూ ఉందన్నమాట. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే సర్వే నేమ్ అనేది మనకు చూపించకపోతే ఇందిరమ్మ ఇల్లు రాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీకు సర్వే నేమ్ అనేది ఎందుకు చూపించట్లేదు అంటే అది యాప్లో ఉన్న కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సర్వే నేమ్ మరియు మొబైల్ నంబర్ అనేది చూపించట్లేదు. అంతేకాని మీకు ఇలా మొబైల్ నంబరు పేరు కానీ చూపించకపోతే ఇల్లు రాదు అని చెప్పేసి అయితే అర్థమైతే కాదనమాట. సో యాప్లో ఉన్న కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లే ఇలా సర్వే నేమ్ మరియు మొబైల్ నెంబర్ అనేది అందులో చూపించట్లేదు అనమాట. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. సో మీకు సర్వే నేమ్ చూపించకపోయినా మీ పేరు అనేది L2 లిస్ట్లో కనుక ఉన్నట్లయితే అది కూడా నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అనే స్టేటస్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తుందన్నమాట. సో చాలామంది ఇలా స్టేటస్లో మనకి సర్వే నేమ్ అనేది చూపించట్లేదని చెప్పేసి నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఇలా చూపించకపోతే మాకు ఇల్లు రాదని చెప్పేసి కూడా అడుగుతున్నారనమాట. సో అట్లాంటి నమ్మకాలు ఏవి కూడా మీరు పెట్టుకోకండి. ఫ్రెండ్స్, తెలంగాణలో L2 లిస్ట్లో ఉన్న వాళ్ళలో కొన్ని వేల మందికి సేమ్ ఇదే విధంగా స్టేటస్లో సర్వే నేమ్ అనేది చూపించట్లేదన్నమాట. దాంతోపాటు సర్వేర్ మొబైల్ నెంబర్ కూడా చూపించట్లేదు. అంత మాత్రాన వాళ్ళందరికీ కూడా ఇల్లు రాదు అని కాదు. సో సర్వే నేమ్ చూపించకపోయినా తప్పకుండా మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఇల్లు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే సర్వే నేమ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.